Okay, next one, y is equal to cos x, comma, y is equal to sin 2x, comma, x is equal to 0, comma, x is equal to pi by 2. We have to find the area lying between these two curves. Y is equal to cos x కి y is equal to sin 2x కి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా ఈ లిమిట్స్ మధ్య x is equal to 0, x is equal to pi by 2 మధ్య మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మరి ముందుగా ఈ రెండు ఫంక్షన్స్ కూడా y is equal to అని ఇచ్చారు కాబట్టి ఈ రెండు ఫంక్షన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా అనేది మనం తెలుసుకోవాలి. ఇంటర్సెక్ట్ అవుతున్నాయా లేదా తెలుసుకోవాలంటే ఈ రెండు కూడా ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ కూడా సేమ్ చేసుకున్నట్లయితే దెన్ వి గెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ విధంగా ఈక్వల్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సైన్ 2x. సో సైన్ 2xని మనం కాస్ వచ్చేలాగా రాసుకుందాం. సో ఇది సైన్ తీటా అనుకున్నట్లయితే కాస్ 90 మైనస్ తీటా. సో కాస్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటానే కదా. సో కాస్ని రీప్లేస్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు పై బై 2 మైనస్ 2x. 2x లెఫ్ట్ సైడ్ వస్తే 2x ప్లస్ x, 3x ఈజ్ ఈక్వల్ టు పై బై 2. సో x ఈజ్ ఈక్వల్ టు పై బై 6. సో పై బై 6 అంటే 30 degrees దగ్గర దీస్ టూ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఓకే, సో దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అట్లానే వీటికి సంబంధించిన గ్రాఫ్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పెయిర్స్ నేను రాయట్లేదు, రాయకుండా ఇవన్నీ కూడా 0 to పై బై 2 వరకే కాబట్టి సో మనం కళ్ళతో చూసి మనం అబ్జర్వేషన్ చేసి నోట్ చేయొచ్చు. సో వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఆరిజిన్ 0 to పై బై 2. సో ఈ రెండే మనం ఇండికేట్ చేస్తే సరిపోతుంది. పై బై 6 అనేది అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ మనం రిప్రజెంట్ చేయొచ్చు దాన్ని. సో 0 తీసుకుంటే కాస్ 0 అంటే ఎంత వస్తుంది? 1. సో మ్యాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ -1. సో కాస్ 0 అనేది 1 కాబట్టి ఆ విధంగా. అలానే కాస్ అనేది 90కి 0ని ఇస్తుంది. కాస్ 90 అంటే 0. సో కాస్ ఎక్స్ గ్రాఫ్ మనం కొంచెం కరువు టైప్లో వంపుగా ఆ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. అది కరువు కాబట్టి. అట్లానే ఇవే వాల్యూస్కి సైన్ 2x అనేది ఎలాంటి వాల్యూస్ ఇస్తుంది? సో x 0 తీసుకుంటే 2 × 0 0, సైన్ 0 అంటే 0. సో సైన్ 2x అనేది 0కి 0నే ఇచ్చింది. సో పై బై 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × పై బై 2. సో పై బై 2 పెట్టుకుంటే 2 క్యాన్సిల్, సైన్ 180 కూడా 0నే. ఓకే, సో అంటే పై బై 2 దగ్గర కూడా మనకి 0 వచ్చింది. మరి సైన్ ఎక్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందో మనకు ఐడియా ఉంది కదా. అది కూడా యూ షేపే, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో అక్కడ ఇంటర్సెక్ట్ అయిన ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎంత అంటే సో దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. x ఈజ్ ఈక్వల్ టు పై బై 6. సో ఆ పై బై 6 దగ్గర అవి రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో పై బై 6 వరకు ఒక రీజియన్, అట్లానే 0 to పై బై 6 వరకు ఒక రీజియన్, పై బై 6 నుండి పై బై 2 వరకు ఒక రీజియన్. సో 0 to పై బై 6 అంటే ఇది, దిస్ ఈజ్ ద రీజియన్. పై బై 6 to పై బై 2 అంటే దిస్ ఈజ్ ద రీజియన్. ఓకే, సో మనం రెండుగా తీసుకోవాల్సి ఉంటుంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, సో ముందుగా 0 to పై బై 6 వరకు ఒక రీజియన్. మరి 0 to పై బై 6లో ఏ ఫంక్షన్ని మనం మైనస్ చేయాలి అనేది చూసినట్లయితే ఇదేమో కాస్ ఎక్స్, ఇది కాస్, ఇదేమో సైన్. సో కాస్ అప్పర్గా ఉంది, సైన్ లోయర్గా ఉంది, అంటే ఇది సైన్ 2x దట్ ఈస్. ఓకే, సో కాస్ ఎక్స్ మైనస్ సైన్ 2x. సో అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ ఆ విధంగా మనం తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో కాస్ ఎక్స్ మైనస్ సైన్ 2x dx. ఇది 0 to పై బై 6 వరకు. పై బై 6 to పై బై 2 అనేది ఎలా ఉందో చూద్దాం మనం. సో పై బై 6 నుండి పై బై 2 వరకు ఏది అప్పర్ కర్వ్, ఏది లోయర్ కర్వ్? సో దిస్ ఈజ్ అప్పర్ కర్వ్, ఇది సైన్ 2x. సైన్ 2x అనేది అప్పరు, కాస్ ఎక్స్ అనేది లోయర్.
సో sin 2xలో cos xని మనం మైనస్ చేసుకోవాలి. వి టేక్ లైక్ దిస్ dx. ఓకే, సో ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేసుకుందాం. సో ఇంటిగ్రల్ cos x అంటే sin x, ఇంటిగ్రల్ sin 2x సైన్ చేస్తే మైనస్ కాస్ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ cos 2x. మరి ఇంటిగ్రేషన్లో ఎక్స్ కోఎఫిషియంట్ అనే దాన్ని మనం డినామినేటర్లో రిప్రజెంట్ చేసుకోవాలి. సో sin 2x ఇంటిగ్రేషన్ మైనస్ cos 2x/2. సో మైనస్ మైనస్ మనకి ప్లస్ అయిపోయింది. లిమిట్స్ 0 to π/6. సో ఇక్కడ అగైన్ సేమ్ అదే ఇంటిగ్రేషను. ఇంటిగ్రల్ sin 2x అంటే మైనస్ cos 2x/2 మైనస్ ఇంటిగ్రల్ cos x అంటే sin x. సో లిమిట్స్ వచ్చేసి π/6 నుండి π/2 వరకు. ఓకే, సో వీటి వాల్యూస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ముందుగా π/6. సో π/6 అంటే మనకి 30 డిగ్రీ sin 30. సో sin 30 అంటే మనకి 1/2. అట్లానే ఇక్కడ cos 2 into π/6 అంటే 2 3 అంటే cos π/3 వస్తుంది. π/3 అంటే 60, cos 60. సో cos 60 అన్న sin 30 అన్న ఒకటే. సో ఇది cos 30 అయింది కాబట్టి సో 2 into π/6, 2 3 π/3. సో π/3 అంటే 60గా మారింది. cos 60 అంటే 1/2. 1/2/2 అంటే 1/4. అల్టిమేట్గా 1/4 వస్తుంది అది. సో దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. మైనస్ లోయర్ 0 పెట్టుకుంటే sin 0 0. సో ఇక్కడ cos 2 into 0 అంటే 0, cos 0 అంటే 1/2. సో ఇదేమో 0 వచ్చింది, ఇదేమో 1/2 వచ్చింది. సో అప్పర్ మైనస్ లోయర్ మైనస్ 0 మైనస్ 1/2. సో ఇది ఫస్ట్ బ్రాకెట్కి సంబంధించింది. సో ఇక్కడ సెకండ్ బ్రాకెట్. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ π/2. సో π/2 పెట్టుకుంటే 2 into π/2, 2 2 క్యాన్సిల్, cos 180. cos 180 అంటే -1, -1 + 1. సో అల్టిమేట్గా 1/2 వస్తుంది మనకు. అది 1/2 మైనస్ sin 90. sin 90 అంటే 0. సో దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. మైనస్ లోయర్. సో మైనస్ లోయర్ అంటే ఈ రెండు మైనస్లు ప్లస్ అయిపోతాయి. సో π/6 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 into π/6 అంటే 2 3 క్యాన్సిల్, cos π/3 అంటే cos 60. cos 60 అంటే 1/2, 1/2/2 అంటే 1/4. సో అప్పర్ మైనస్ లోయర్ కదా, మైనస్ మైనస్ మనకి ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1/4 వి గెట్. సో మైనస్ sin 30 మైనస్ 1/2. ఇది కూడా ప్లస్ అవుతుంది ఎందుకంటే అప్పర్ మైనస్ లోయర్ కదా. సో మనం మైనస్ చేయాలి కాబట్టి ఈ రెండు ప్లస్ అయిపోతాయి. సో ఈ 1/2కి ఇక్కడ 1/2 అనేది క్యాన్సిల్. సో 1/4 ఇక్కడ 1/2 + 1/2 1 వస్తుంది. 1 + 1/4 అంటే 3/4. సో 1/4 + 3/4. సో రెండింటికి LCM 4. న్యూమరేటర్లో 1 + 3. డినామినేటర్స్ సేమ్ అంటే న్యూమరేటర్స్ అనేవి యాడ్ చేసుకుంటాం. 1 + 3 అంటే 4 వస్తుంది. సో 4/4 అంటే క్యాన్సిల్ అయిపోయి 1. ఫైనల్గా 1 స్క్వేర్ యూనిట్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఏరియా. ఓకే, థ్యాంక్ యూ.